మనందరికీ ఈ 4 వర్డ్స్ గురించి బాగా తెలుసు, కానీ ఇన్ డీటెయిల్ గా అలాంగ్ విత్ ఓల్డ్ అండ్ న్యూ సెక్షన్స్ తో మనం ఇంకొకసారి తెలుసుకుందాం ఇన్ 2 parts. First word, theft. As per IPC, it comes under section 378, and as per BNS, Bharatiya Nyaya Sanhita New Laws, it comes under section 303 clause 1. ఏం చెప్తుంది అంటే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కన్సర్న్ లేకుండా తన యొక్క మూవబుల్ ప్రాపర్టీని టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ తీసుకెళ్లిపోతే దాన్ని థెఫ్ట్ అని అంటారు. And second one is extortion. Extortion comes under section 383 as per IPC. As per BNS, it comes under section 308 clause 1. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రామ్ అనే అతను సూర్య అనే అతనికి కాల్ చేస్తాడు. సూర్య, మీ సన్ మా దగ్గర ఉన్నారు, మేము చెప్పిన డాక్యుమెంట్స్ సైన్ చేయలేదు అంటే, ఆర్ ఎల్స్ మేము చెప్పిన థింగ్స్ మీరు తీసుకొని రాలేదు అంటే మీ యొక్క సన్ ని థ్రెటన్ చేస్తాం, హార్మ్ చేస్తాం, ఇంజూర్ చేస్తాం అని చెప్పి థ్రెటన్ చేయడం అనమాట. ఇట్ కమ్స్ అండర్ ఎక్స్టార్షన్. థెఫ్ట్ అండ్ ఎక్స్టార్షన్ కి గాను పనిష్మెంట్ వచ్చేసి అప్ టు 3 years వరకు ఉంటుంది.